మేడం చాలామంది అంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటుంటారు. లేకపోతే అంటే ఐటీ చేస్తుంటారు. లేకపోతే ఇంజినీరింగు రకరకాల ఉంటారు. వాళ్ళందరూ వెళ్తారు. మిగిలినటువంటి బయోలాజికల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలుంటాయి? అంటే ఈ ఈ ఈ సిట్యుయేషన్‌లో. ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అండి. ప్రెజెంట్ అయితే బయాలజికల్ స్టూడెంట్స్‌కి, లైఫ్ సైన్సెస్‌కి చాలా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బేసిక్‌గా మనకి ఇండియాలో ఏంటంటే తక్కువ ఆపర్చునిటీస్. సో, ఎక్కువ భాగం ఏంటంటే మనకి అబ్రాడ్ కంట్రీస్‌లో వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. బేసిక్‌గా మనకి ఇండియా ఏంటంటే మీకు తెలిసిందేను కొత్తగా చెప్పేది లేదు. ఈ సాఫ్ట్‌వేర్ మీదే ఉంటారు చాలా వరకు. బట్ బయట కంట్రీస్‌లో ఏందంటే ఈక్వల్ ఆహ్, ఇంపార్టెన్స్ అన్నమాట రెండిటికిను. మేడం అంటే బయోలాజికల్ గురించి అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐటీ లేకపోతే ఒక్కోసారి సాఫ్ట్‌వేర్ పడిపోతుంది లేకపోతే అని మనం చెప్తూ ఉంటాం. సాఫ్ట్‌వేర్‌లు ఇప్పుడు జాబులు లేవు అని. ఈ బయోలాజికల్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి అనుకోండి? అంటే ఒక స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి అనుకోవచ్చా? లేకపోతే ఎప్పుడు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయా? వీటికి స్థిరంగానే ఉంటదండి. హ్మ్. వీటికి ఎలాంటి ఇష్యూ లేదు. ఎందుకంటే మోస్ట్‌లీ ఏంటంటే రీసెర్చ్ యాక్టివిటీస్‌లోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనమాట. సో, కొంతమంది ఏమడతారంటే దీనికి మ్యాథ్ ఇంపార్టెంటా అండి? ఓన్లీ లైక్ బైపీసీ మన బైపీసీ, ఆంధ్ర, ఎంపీసీ, బైపీసీ తెలంగాణలో ఉంటాయి. బైపీసీ అంటారు. హ్మ్. రిమైనింగ్ వాటిలో ఏందంటే పీసీబీ హ్మ్. అంటారనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సరిపోద్దా అంటారు. కొన్ని కంట్రీస్, కొన్ని కోర్సెస్‌కి ఏంటంటే పీసీబీ ఈజ్ ఎనఫ్. బట్ కొన్నిటికి మాత్రం స్పెసిఫిక్‌గా మనకి పీసీఎంబీ అనమాట. అంటే మ్యాథ్స్ అనేది గూడా మనకి ఇంపార్టెంట్. సో, మనకేంటంటే రెగ్యులర్‌గా ఈ స్టేట్ సిలబస్ తీసుకునే వాళ్ళకి పీసీఎంబీ అనేదైతే లేదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అంటే